అందరికి నమస్కారం అండి. ఆది అష్టాంగ యోగా యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి, అభిమానులకి నా అభివందనాలు. ఆది అష్టాంగ యోగా ఛానల్ ద్వారా ఈరోజు మనం రెండో రోజు యోగ సాధన నేర్చుకుంటున్నాము. అందరూ ప్రశాంతంగా కూర్చోవాలి. సిట్ ప్రాపర్లీ అండ్ క్లోజ్ యువర్ ఐస్. ప్రశాంతంగా కూర్చొని కళ్ళు మూసుకోవాలి. సిట్ ప్రాపర్లీ అండ్ క్లోజ్ యువర్ ఐస్. మీ పూర్తి ధ్యాసని ముక్కు రంధ్రాల దగ్గర ఉంచి వచ్చిపోయే శ్వాసని తెలుసుకుంటూ ఉండాలి. మీ పూర్తి ధ్యాసని ముక్కు రంధ్రాల దగ్గర ఉంచి వచ్చిపోయే శ్వాసని తెలుసుకుంటూ ఉండాలి. కేవలం శ్వాసని మాత్రమే గమనించాలి. శ్వాసని మాత్రమే తెలుసుకుంటూ ఉండాలి. శ్వాసక్రియలో ఎటువంటి మార్పు చేయకూడదు. ఎలాంటి శ్వాస లోపలికి వెళ్తుంది, ఎలాంటి శ్వాస బయటికి వస్తుంది అనేది ఉన్నది ఉన్నట్లు గమనించాలి. కేవలం శ్వాసని మాత్రమే తెలుసుకుంటూ ఉండాలి. కేవలం శ్వాసని మాత్రమే తెలుసుకుంటూ ఉండాలి. ప్రశాంతంగా కూర్చొని పూర్తి ధ్యాసని ముక్కు రంధ్రాల దగ్గర ఉంచి వచ్చిపోయే శ్వాసని మాత్రమే తెలుసుకుంటూ ఉండాలి. వచ్చిపోయే శ్వాసని మాత్రమే తెలుసుకుంటూ ఉండాలి. All of you come to body conscious. అందరూ శరీర ధ్యాసకి రావాలి. ఇప్పుడు 3 సార్లు దీర్ఘంగా శ్వాస తీసుకొని పూర్తిగా వదలండి. 3 times డీప్ గా ఇన్హేల్ చేసి కంప్లీట్ గా ఎక్సేల్ చేయాలి. 3 సార్లు దీర్ఘంగా శ్వాస తీసుకొని పూర్తిగా వదలాలి. ఇప్పుడు 3 times ఓంకార చాంటింగ్ చేద్దాం. మొదటిసారి దీర్ఘంగా శ్వాస తీసుకొని second time inhale deeply. Third time inhale deeply. ఈ ఓంకార చాంటింగ్ యొక్క వైబ్రేషన్స్ ని తెలుసుకుంటూ ఉండాలి. Gently adopt నమస్కార ముద్ర. 2 చేతులు నమస్కార ముద్ర జోడించి ప్రారంభ ప్రార్థన. ఓం సహనా భవతు సహనౌ భునక్తు
सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। రెండు చేతులు వెనక్కి తీసుకొని కుడి చేతి మణికట్టును ఎడమ చేతితో పట్టుకోవాలి. ముందుకు వంగుతూ భూమాత ఆశీస్సులు తీసుకోవాలి. Then slowly come up. నెమ్మదిగా పైకి వచ్చి gently release your hands and gently open your eyes. ఇప్పుడు కొన్ని మనం లూజనింగ్ ప్రాక్టీసెస్ చేద్దాం. వార్మప్ ప్రాక్టీసెస్ నిన్న నిల్చొని చేసాం కదా లూజనింగ్ ప్రాక్టీసెస్. ఈ రోజు మనం కూర్చొని చేద్దాం. ఈ వార్మప్ ప్రాక్టీసెస్ లేదా ఈ లూజనింగ్ ప్రాక్టీసెస్ నే శీతలీకరణ వ్యాయామాలు అని కూడా అంటాము. శీతలీకరణ వ్యాయామాలు. రెండు కాళ్ళు ముందుకు చాపాలి. రెండు కాళ్ళు ముందుకు చాపి రెండు చేతులు కొంచెం వెనక్కి సపోర్ట్ గా తీసుకోవచ్చు. 1 రైట్ లెగ్ ఫోల్డ్ చేసి చిన్ మోకాల దగ్గర తీసుకోవడానికి ట్రై చేయాలి. 2 లెఫ్ట్ లెగ్. 1 రైట్ లెగ్. 2 లెఫ్ట్ లెగ్. 1 రైట్ 2 లెఫ్ట్. ఇక్కడ ఎవరికైనా నీ పెయిన్స్ ఉంటే వాడు కంప్లీట్ గా ఇలా ఫోల్డ్ చేయలేకపోయినా పర్లేదు, జస్ట్ ఇలా కొంచెం ఫోల్డ్ చేసి రిలీజ్ చేయొచ్చు. 1 2 1 2 1 2 1 2 1 2 1 2. Stop your practice. రెండు చేతులు వెనక్కి తీసుకొని మెడ భాగాన్ని బ్యాక్ హ్యాంగ్ చేస్తూ few seconds relax. Next one, legs together. Next, both legs at a time fold చేయాలి. 1 ఇలా ఇంక్లాక్ చేసి చిన్ మోకాల దగ్గర తీసుకోవడానికి ట్రై చేయాలి. 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2. రిలాక్స్. ఎప్పుడు రిలాక్స్ అయినా శిథిల దండాసనాల విశ్రాంతి తీసుకోవాలంటే రెండు కాళ్ళు కొద్దిగా గ్యాప్ తీసుకొని కాళ్ళు ఇలా కొంచెం ఫ్రీగా వదిలేసి రెండు చేతులు వెనక్కి ఉండాలి. మెడ భాగాన్ని బ్యాక్ హ్యాంగ్ చేస్తూ రిలాక్స్. హ్యాండ్స్ డిస్టెన్స్ అనేది మీ ఇష్టం. మీకు ఎంత దూరం ఉంటే వెనక కంఫర్ట్ ఉంటుందో అంత దూరం తీసుకోవచ్చు. స్లోలీ కమ్ అప్. నెక్స్ట్ ఇలా సుఖాసనాలు కూర్చోవాలి. సుఖాసనాలు కూర్చొని రెండు చేతులు మెడ మీదకి ఇలా వెనక్కి తీసుకొని లేటరల్ బెండింగ్, రైట్ అండ్ లెఫ్ట్. హ్యాండ్ గ్రౌండ్ కి టచ్ అవ్వకపోయినా పర్లేదు, జస్ట్ లేటరల్ బెండ్ చేయడానికి ట్రై చేయండి. ఎవరికైనా ఫ్లెక్సిబిలిటీ ఉండి టచ్ అయినా వెల్ అండ్ గుడ్. Slowly stop your practice, then release your legs. Relax 2 seconds. Next one is come to sthiti, legs together, dandasana. This is called dandasana. Legs together. First left leg ni fold cheyandi. Left leg ila fold cheyali. Right leg should be straight. కుడి కాలు స్ట్రైట్ గా ఉండాలి. రెండు చేతులు ఇంటర్లాక్ చేసి హ్యాండ్స్ అప్.
ఇన్హేల్ చేస్తూ కొంచెం బ్యాక్ బెండ్ అవ్వాలి. ఎక్సేల్ చేస్తూ ఫార్వర్డ్. ఇన్హేల్ చేస్తూ అప్, ఎక్సేల్ చేస్తూ ఫార్వర్డ్ బెండ్. ఇన్హేల్ చేస్తూ అప్, ఎక్సేల్ చేస్తూ ఫార్వర్డ్ బెండ్. ఎవరికైతే సివియర్ గా బ్యాక్ పెయిన్ ఉంటుందో వాళ్ళు ముందుకు బెండ్ చేయొద్దు. ఇన్హేల్ చేస్తూ అప్, ఎక్సేల్ చేస్తూ ఫార్వర్డ్. ఇన్హేల్ అప్, ఎక్సేల్ ఫార్వర్డ్. ఇన్హేల్ అప్, exhale forward. Inhale up, exhale forward. Inhale up, exhale forward. Next, leg change. కాలు మార్చాలి. ఇప్పుడు కుడి కాలు ఫోల్డ్ చేసి ఎడమ కాలు స్ట్రైట్ ఉండాలి. సేమ్ ప్రాక్టీస్. హ్యాండ్స్ సెంటర్ లాక్, హ్యాండ్స్ అప్. Inhale, exhale. 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 గుర్తుంచుకోండి, నడుము నొప్పులు ఎక్కువగా ఉన్న వాళ్ళు ఇలా ముందుకు బెండ్ అయ్యేవి చేయొద్దు. నెక్స్ట్ బోత్ లెగ్స్, రెండు కాళ్ళు చాపి సేమ్ ప్రాక్టీస్. ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్, ఎక్సేల్. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ఒక కీ పాయింట్, హ్యాండ్స్ ఇలా ఉన్నాయి కదా, చేతులు చెవులకు టచ్ అవుతూ ఉండాలి. రెండు చేతుల మధ్యలో తల ఉంచి మాత్రమే ముందుకు బెండ్ అవ్వాలి. కానీ ఏం చేస్తారు అందరూ ఇలా ఉండి, ఇప్పుడు చూడండి, హ్యాండ్స్ లెగ్స్ ను పట్టుకున్నా కానీ హెడ్ అనేది ఇలా పైకి ఉంది, స్పైన్ ఎక్కువ బెండ్ అవ్వదు అనమాట. అందుకని రెండు చేతుల మధ్యలో తల ఉంచి ఎంతవరకు బెండ్ అవ్వగలితే అంతవరకే బెండ్ అవ్వాలి. బట్ హ్యాండ్స్ మధ్యలో హెడ్ ఉండాలి. అప్పుడు స్పైన్ కొంచెం ముందుకి బెండ్ చేయగలుగుతాం. ఓకే, దెన్ రిలాక్స్ అండ్ షిఫ్ట్ ద దండాస్ అండ్ ఫ్యూ సెకండ్స్. రెండు కాళ్ళ మధ్య గ్యాప్ ఉండాలి. చేతులు వెనక్కి తీసుకొని మెడ భాగాన్ని బ్యాక్ హ్యాంగ్ చేస్తూ రిలాక్స్. ఎప్పుడు రిలాక్స్ అయినా శ్వాసక్రియని, హృదయ స్పందనాన్ని తెలుసుకుంటూ ఉండాలి. లేదా మనం చేసిన సాధన వల్ల మన శరీరంలో ఏ ఏ భాగాలైతే మార్పులు జరుగుతున్నాయో ఆ మార్పులైనా తెలుసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ వన్ ఈస్ సైడ్ వేస్ ట్విస్టింగ్. రెండు కాళ్ళు ఇలా ముందుకు ఉంచి ఇలా స్లోగా మీరు ఎంతవరకు అయితే ట్విస్ట్ చేయగలరో బాడీని అంతవరకు, రైట్ అండ్ లెఫ్ట్. సీట్ ఎక్కువ లిఫ్ట్ చేయొద్దు. సీట్ ఎక్కువ లిఫ్ట్ చేయకుండా ఇలా ట్విస్ట్ చేయడానికి ట్రై చేయండి. రైట్ ట్విస్ట్, లెఫ్ట్ ట్విస్ట్, రైట్ ట్విస్ట్, లెఫ్ట్ ట్విస్ట్. అలా మీ సమయానుసారం 5 నుంచి 10 సార్లు చేయొచ్చు. మళ్ళీ కొద్ది సమయం విశ్రాంతి. ఇప్పుడు మనం చేసిన ప్రాక్టీసెస్ ని లూజనింగ్ ప్రాక్టీసెస్ లేదా శీతలీకరణ వ్యాయామాలు అంటాం. వీటి వల్ల ఏమవుతుంది, బాడీ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది, స్టామినా ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా మనం నిద్ర లేవగానే జస్ట్ బ్రష్ చేసి ఇలా యోగ సాధన చేస్తాం కాబట్టి కొంచెం మత్తుగా ఉంటుంది కొంతమందిలో. ఆ మత్తు, ఆ డ్రౌజీనెస్ కూడా తగ్గి బాడీ అంతా టోన్ అప్ అవుతుంది, యాక్టివ్ అవుతుంది. ఇప్పుడు మనం బ్రీతింగ్ ప్రాక్టీస్ ఒకటి చేద్దాం. ఫస్ట్ కుడి కాలు వెనక్కి మడిచి, అదేవిధంగా ఎడమ కాలు కూడా వెనక్కి మడవాలి. వజ్రాసనాలు కూర్చోవాలి. ఇలా నేను ఆల్రెడీ మీకు చెప్పాను,
బ్రీతింగ్ ప్రాక్టీసెస్ వేరు, ప్రాణాయామాస్ వేరు. ప్రాణాయామాస్ అంటే ఓన్లీ శ్వాసక్రియకి సంబంధించిన సాధనాలు. బ్రీతింగ్ ప్రాక్టీసెస్ అంటే శ్వాసక్రియతో పాటు మన బాడీ మూమెంట్స్ కూడా ఉంటాయి. నిన్న ఒకటి చూపించాను, ఈ రోజు ఇంకొకటి చూపిస్తున్నాను. దీన్ని శశాంకాసన బ్రీతింగ్ అంటాం. అంటే శ్వాసక్రియ జరుగుతుంది, దానితో మన బాడీ మూమెంట్స్ అనేవి సింక్రనైజ్ అవుతూ ఉంటాయి. శ్వాస తీసుకుంటూ 2 చేతులు పైకి, బాడీ వెనక్కి బెండ్ చేయాలి. శ్వాస వదులుతూ ఫార్వర్డ్ బెండింగ్, ముందుకు బెండ్ చేయాలి. ఎంతవరకు బెండ్ అవ్వాలి అంతవరకు బెండ్ అవ్వాలి. హ్యాండ్ షుడ్ బి స్ట్రైట్. ఇన్హేల్ చేస్తూ అప్, ఎక్సేల్ చేస్తూ ఫార్వర్డ్ బెండ్. ఇన్హేల్ చేస్తూ అప్, ఎక్సేల్ చేస్తూ ఫార్వర్డ్ బెండ్. ఫ్లెక్సిబిలిటీ ఉన్న వాళ్ళు ఫోర్ హెడ్ గ్రౌండ్ టచ్ చేయడానికి ట్రై చేయొచ్చు. దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ పైకి, పూర్తిగా శ్వాస వదులుతూ ముందుకి. చేతులు స్ట్రైట్ గా ఉండాలి. చేతులు ఎంత స్ట్రైట్ గా ఉంటే మన స్పైన్ అంతా స్ట్రెచ్ అవుతుంది. ఇన్హేల్ అప్, ఎక్సేల్ ఫార్వర్డ్. ఇన్హేల్ అప్, exhale forward. Inhale up, exhale forward. Inhale up, exhale forward. Inhale up, exhale forward. Inhale up, exhale, hands release. This is called Shashankasana breathing. Next, slowly come to standing posture. ఇప్పుడు నిల్చొని చేసే బ్రీతింగ్ ప్రాక్టీసెస్ లో ఒకటి చేద్దాం. లెగ్స్ టుగెదర్, 2 కళ్ళు దగ్గరగా ఉండాలి. దీన్ని యాంకిల్ స్ట్రెచ్ బ్రీతింగ్ అంటాం. యాంకిల్ స్ట్రెచ్ బ్రీతింగ్. శ్వాస తీసుకుంటూ 2 చేతులు పైకంటూ, కాళ్ళు కూడా పైకి లిఫ్ట్ చేసి టోస్ మీద నిల్చోవాలి. కాలి వేళ్ళ మీద నిల్చోవాలి. శ్వాస వదులుతూ చేతులు కాళ్ళు ఒకేసారి కిందికి దించుతూ, హీల్స్ మడమలు మాత్రం లాస్ట్ లో దించాలి. శ్వాస తీసుకుంటూ చేతులు కాళ్ళు పైకి లిఫ్ట్ చేసి టోస్ మీద నిల్చోవాలి. శ్వాస వదులుతూ చేతులు కాళ్ళు క్రిందికి దించాలి. ఇన్హేల్ చేస్తూ అప్. ఈ ప్రాక్టీస్ అనేది కళ్ళు తెరిచి చేయాలి అందరూ. కళ్ళు మూసుకుంటే మనకి ఫోకస్ కుదరదు. ఐస్ ఓపెన్ చేసి ఒక ఫిక్స్డ్ పాయింట్ ని గేట్ చేస్తూ సాధన చేయాలి. శ్వాస వదులుతూ డౌన్. ఇన్హేల్ అప్, exhale down. Inhale up, exhale down. Inhale up. దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ చేతులు కాళ్ళు పైకి లిఫ్ట్ చేసి కాలి వేళ్ళ మీద నిల్చోవాలి. పూర్తిగా శ్వాస వదులుతూ చేతులు కాళ్ళు కిందకి దించాలి. హీల్స్ మడమల మీద నిల్చోవాలి. Inhale up, exhale down. Inhale up, exhale down. Inhale up, exhale down. Inhale up, exhale down. Slowly stop your practice. 2 పాదాల మధ్యలో కొద్దిగా గ్యాప్ ఉండాలి. లేదా మన భుజాలకి సమాంతరంగా పాదాలు ఉంచి పాదాలు స్ట్రైట్ గా ఉంచాలి. చేతులు ఫ్రీగా వదిలేసి కళ్ళు మూసుకొని శ్వాసక్రియని, హృదయ స్పందనలని తెలుసుకుంటూ ఉండాలి. ఐస్ క్లోజ్ చేసి శ్వాసక్రియని, హృదయ స్పందనలని తెలుసుకుంటూ ఉండాలి. లేదా కొద్దిగా ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళున్నా, కొంచెం ఎక్కువ టైర్డ్ అనిపించినా
కొద్దిసేపు వాకింగ్ చేయొచ్చు 1 or 2 రౌండ్స్ వాకింగ్ చేయొచ్చు. వాకింగ్ చేసినప్పుడు మళ్ళీ బాడీ అంతా ఫ్రీ అవుతుంది. వాకింగ్ చేయొచ్చు. నెక్స్ట్ బాడీ అంతా కొంచెం ఫ్రీ విశ్రాంతి అయిపోయిన తర్వాత ఇప్పుడు సూర్య నమస్కారాలు చేద్దాం. మన ఈ 2 పాదాల కన్నా ఈ ముందు కొంచెం మ్యాట్ స్పేస్ ఉంచుకోవాలి. ఎందుకు స్పేస్ ఉంచుకోవాలి నేను చెప్పాను. సూర్య నమస్కారాల్లో అష్టాంగ నమస్కారం చేస్తాం. అష్టాంగ నమస్కారం అన్నప్పుడు పూర్తిగా బాడీలో పడుకుంటాం కాబట్టి అదే మ్యాట్ మనం ఇలా ఎడ్జ్ దగ్గర ఉంటే బాడీలో పడుకున్నప్పుడు మన తల గ్రౌండ్ టచ్ అవుతుంది. అందుకని మనం కింద టచ్ అవ్వద్దు, ఓన్లీ మ్యాట్ మీద ఉండాలి. అందుకే కొంచెం వెనక నిల్చోవాలి. ఎడాప్ట్ నమస్కార ముద్ర, 2 చేతులు నమస్కార ముద్ర జోడించి సూర్య నమస్కార ప్రేయర్ చేద్దాం. ఓం హిరణ్మయేణ పాత్రేణ సత్యశాభిహితం ముఖం తత్వం పోషన్న పావృణు సత్యధర్మాయ దృష్టయే. ఓం హ్రాం మిత్రాయ నమః. ఈరోజు మామూలుగా థెరపెటికల్ సూర్య నమస్కారం చేద్దాం. రేపు నేను ఇంకొక కొత్త ప్రాక్టీస్ చెప్తాను. ఫస్ట్ చేతులు 2 పైకి రైజ్ చేయాలి. హ్యాండ్స్ పైకి రైజ్ చేసి బైచెప్స్ ఈర్స్ కి టచ్ అవుతూ ఉండాలి. చేతులు చెవులకు తాగుతూ ఉండాలి. హస్త ఉత్తానాసన్, బాడీని వెనక్కి బెండ్ చేయండి. బలవంతంగా ఏం చేయొద్దు, ఎంతవరకు చేయగలిగితే అంతవరకే చేయాలి. ఇప్పుడు 2 చేతుల మధ్యలో తల ఉంచి అలానే ముందుకు బెండ్ అవ్వాలి. పాదహస్తాసన్, మీ ఫ్లెక్సిబిలిటీ ఇంతవరకు ఉంటే పర్లేదు, ఇంతవరకే చేయండి. ఎక్కువ బెండ్ అవ్వాలని ఏం కాదు. కాకపోతే ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చేతుల మధ్యలో తల నుంచి బెండ్ అవ్వాలి. అశ్వసంచలనాసన్, రైట్ లెగ్ బ్యాక్, కుడికాలు వెనక్కి తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు వెనక్కి తీసుకొని పైకి చూడాలి. 2 చేతులు పూర్తిగా గ్రౌండ్ టచ్ అవ్వాలి. ఇక్కడ ఇంకొక ముఖ్య గమనిక, ఈ 3వ స్టెప్ లో చేతులు గ్రౌండ్ టచ్ చేసాం కదా, మళ్ళీ సేమ్ ఇదే స్టెప్ వచ్చేంత వరకు చేతులు మూవ్ చేయొద్దు. తులాసన్, ఎడమ కాలు కూడా వెనక్కి తీసుకొని ముందుకు చూస్తూ ఉండాలి. శశాంకాసన్, మోకాలు కిందకి దించి వెనక్కి, చేతులు స్ట్రైట్ ఉండాలి. అష్టాంగ నమస్కారాసన్, భుజంగాసన్, ఇప్పుడు 2 చేతులు కాలు వేయడం మీద శరీర భారం ఉండాలి. పర్వతాసన్, 2 పాదాలు పూర్తిగా గ్రౌండ్ టచ్ అవ్వాలి. తల 2 చేతుల మధ్యలో ఉంచి మోకాళ్ళ వైపు చూస్తూ ఉండాలి. శశాంకాసన్, అశ్వసంచలనాసన్, ఏ కాలు అయితే వెనక్కి తీసుకున్నామో అదే కాలు ముందుకు తీసుకురావాలి, పై చూడాలి. పాదహస్తాసన్, హస్త ఉత్తానాసన్, నమస్కార ముద్ర. ఓం హ్రీం రవయే నమః. హస్త ఉత్తానాసన్, పాదహస్తాసన్, అశ్వసంచలనాసన్, తులాసన్ లేదా దీన్ని చతురంగ దండాసన్ అని కూడా అంటాం. శశాంకాసన్, అష్టాంగ నమస్కారాసన్, ఇది అష్ట అంగ, 8 అంగాలు గ్రౌండ్ కి టచ్ అవ్వాలి. చిన్, చెస్ట్, 2 అరచేతులు, 2 మోకాళ్ళు, కాలి వేడి. కొంతమంది సాష్టాంగ అంటారు. సాష్టాంగ అంటే పూర్తిగా పడుకోవాలన్నమాట. ఇది అష్ట అంగ. అబ్డామిన్ అండ్ థైస్ గ్రౌండ్ కి టచ్ అవ్వద్దు, కొంచెం పైకి లిఫ్ట్ అవ్వాలి. భుజంగాసన్,
पर्वतासन, शशांकासन, अश्वसंचलनासन, पादहस्तासन, हस्त उत्तानासन, नमस्कार मुद्रा। ओम ह्रूं सूर्याय नमः। हस्त उत्तानासन, पादहस्तासन, अश्वसंचलनासन, तुलासन, शशांकासन, अष्टांग नमस्कारासन, భుజంగాసన్, పర్వతాసన్. రెండు పాదాలు పూర్తిగా టచ్ చేయడానికి ట్రై చేయండి, లేదంటే ఒక అడుగు ముందుకు జరపచ్చు. శశాంకాసన్, అశ్వసంచలనాసన్, పాదహస్తాసన్, హస్త ఉత్తానాసన్, నమస్కార ముద్ర. ఓం హ్రైం భానవే నమః. ఇప్పుడు ఆసనం కాకుండా కౌంట్స్ తో చూద్దాం. సంస్కృతం కౌంట్స్. ఏకం, ద్వే, त्रीणि, चत्वारि, पञ्च, षट्, सप्त, अष्ट, नव, दश, एकादश, द्वादश. नमस्कार मुद्रा. ओम ह्रौं खगाय नमः. एकम, द्वे, त्रीणि, चत्वारि, पञ्च, षट्, सप्त, अष्ट, नव, दश, एकादश, द्वादश. नमस्कार मुद्रा. Last round for today. ओम रः पूष्णे नमः. एकम, द्वे, त्रीणि, चत्वारि, पञ्च, षट्, सप्त, अष्ट, नव, दश, एकादश, द्वादश. नमस्कार मुद्रा.
ఓకే. ఇప్పుడు కొద్ది సమయం శవాసనాలు విశ్రాంతి తీసుకోవాలి. శవాసనాలు పడుకొని 2 కాళ్ళ మధ్యలో 1-2 ఫీట్ డిస్టెన్స్ లేదా మ్యాట్ ఎంత గ్యాప్ దూరం ఉంటుందో అంత డిస్టెన్స్. మ్యాట్ డిస్టెన్స్. కాళ్ళు ఫ్రీగా అవుట్ సైడ్‌కి వదిలేయాలి. యాక్టివ్‌గా ఉంచొద్దు. చేతులు 2 బాడీ పక్కనే ఒక హాఫ్ ఫీట్ డిస్టెన్స్‌లో ఉంచి చేతులు బయట చూస్తూ ఫ్రీగా ఉండాలి. కంప్లీట్‌గా రిలాక్స్డ్ పోస్చర్‌లో ఉండాలి. శ్వాసక్రియని, హృదయ స్పందనలని తెలుసుకుంటూ ఉండాలి. శ్వాసక్రియని, హృదయ స్పందనలని మాత్రమే తెలుసుకుంటూ ఉండాలి. శ్వాసక్రియ వేగంగా ఉంటుంది. హృదయ స్పందనలు కూడా వేగంగా ఉంటాయి. ఆ వేగాన్ని గమనిస్తూ ఉండాలి. వన్స్ శవాసనానికి వెళ్ళిన తర్వాత ఎటువంటి కదలికలు చేయకుండా ఉండటానికి ప్రయత్నించాలి. శరీర భారం అంతా పూర్తిగా భూమి మీద వదిలేయాలి. ఇక మన శరీరంతో మనకి ఎటువంటి ప్రమేయం లేదు అన్నట్లుగా రిలాక్స్డ్‌గా ఉండాలి. అలా గమనిస్తూ ఉండగానే శ్వాసక్రియ, హృదయ స్పందనలలో వేగం తగ్గుతూ ఉంటుంది. ఆ తగ్గుదలని కూడా తెలుసుకుంటూ ఉండాలి. ప్రతి క్షణం మన శరీరంలో జరిగే మార్పులనే తెలుసుకుంటూ ఉండాలి. యోగా అంటేనే అవేర్‌నెస్ పెంచుకునే ప్రక్రియ. ఏ అవేర్‌నెస్? మనలో జరిగే మార్పుల పట్ల మనకి అవేర్‌నెస్. ఎప్పుడు మనం బాహ్య ప్రపంచాన్నే తెలుసుకుంటూ ఉంటాం. మనలోని ప్రపంచాన్ని తెలుసుకోము. కానీ యోగ సాధనలో మన లోపలి ప్రపంచాన్ని తెలుసుకొని దాని పట్ల అవగాహన పెంచుకోవాలి. శ్వాసక్రియ, హృదయ స్పందనలు వేగం తగ్గుతూ ఉన్నాయి. మైండ్ కామ్ డౌన్ అవుతుంది. మనసంతా ప్రశాంతంగా అవుతుంది. బాడీ అంతా చాలా ఫ్రీగా, తేలికగా అవుతుంది. ఇప్పుడు మనం శవాసన నుండి కూర్చోవాలి అంటే డైరెక్ట్‌గా కూర్చోవద్దు. దీనికి ఒక ప్రొసీజర్ ఉంటుంది చూడండి. కుడివైపు నుంచి అయినా, ఎడమ వైపు నుంచి అయినా, ఎటువైపు నుంచి అయినా లేవచ్చు. ఇప్పుడు మనం ఎడమ వైపు నుంచి చూద్దాం. ఎడమ చేతిని గ్రౌండ్‌కి టచ్ చేస్తూ సర్కిల్ లాగా తలపైకి తీసుకురావాలి. ఎడమ చేతిని గ్రౌండ్‌కి టచ్ చేస్తూ సర్కిల్ లాగా తలపైకి. కుడి చేతిని పొట్ట భాగం మీద నుంచి 2 కాళ్ళు దగ్గరగా జరిపి, ఏ చెయ్యి అయితే పొట్ట మీద పెట్టామో అటువైపు కాలు అంటే కుడి కాలుని ఫోల్డ్ చేయాలి మోకాళ్ళ దగ్గర. నెమ్మదిగా ఎడమ వైపు తిరగాలి. నెమ్మదిగా ఎడమ వైపు తిరగాలి. కుడి కాలు స్ట్రెయిట్‌గా చేసి, కుడి చేతిని కుడి కాలు మీద ఉంచి, మేక్ స్ట్రెయిట్ యువర్ ఎంటైర్ బాడీ. శరీరం అంతా ఒక చక్కటి లైన్‌లో ఉండాలి. శరీరం అంతా ఒక చక్కటి లైన్‌లో ఉండాలి. దీన్నే మనం లీనియర్ అవేర్‌నెస్ అంటాం. ఈ లీనియర్ అవేర్‌నెస్‌ని కొద్ది సమయం గమనించాలి. కాళ్ళ నుంచి తలపైన చేయి వరకు అన్నీ ఒకే లైన్‌లో ఉండాలి. స్ట్రెయిట్ లైన్‌లో. కుడి చేతిని పొట్ట భాగం ముందు గ్రౌండ్ మీద ఉంచి, 2 కాళ్ళు కొద్దిగా వెనక్కి మడిచి, 2 చేతుల సహాయంతో నెమ్మదిగా కూర్చోవాలి. ఆ ప్రశాంతమైన మైండ్ డిస్టర్బ్ అవ్వకుండా కూర్చోవాలి. నెమ్మదిగా కూర్చోవాలి. ప్రశాంతంగా కూర్చోవాలి. ప్రశాంతంగా కూర్చోవాలి.
ఈరోజు మనం కూర్చొని చేసే యోగ ఆసనాలు చూద్దాం. కూర్చొని మనం ఏ ప్రాక్టీస్ చేయాలన్నా మొదటిగా దండాసనాలు కూర్చోవాలి. 2 పాదాలు యాక్టివ్ ఉండాలి, కాళ్ళు దగ్గరగా ఉండాలి, చేతులు బాడీ పక్కనే ఉంచి స్పైన్ స్ట్రైట్ గా ఉండాలి. దిస్ ఈస్ కాల్డ్ దండాసన. యోగాసనం అంటే ఏదో ఒక బ్లైండ్ గా ఆసన పొజిషన్ కి రావడం కన్నా దాన్ని మనం ఒక సిస్టమాటిక్ గా ఒక కౌంట్స్ పరంగా సైంటిఫికల్ అప్రోచ్ లో నేర్చుకుంటే ఈజీగా గుర్తుంటుంది, బాగా చేయగలుగుతాం. ఈరోజు నేను మీకు అలానే చెప్తాను కౌంట్స్ తోటి. ఇప్పుడు మనం వక్రాసన చేద్దాం. వక్రాసన మొదటిగా కుడి కాలిలా ఫోల్డ్ చేయాలి. ప్రతి ఆసనాలో వేరియేషన్స్ ఉంటాయి. నేను సింపుల్ గా అందరు చేసే వేరియేషన్ మాత్రం చెప్తుంటాను. ఇంకా అడ్వాన్స్డ్ కూడా ఉంటాయి ప్రతి దాంట్లో, అవి మనం తర్వాత చూద్దాం. కుడి కాలు ఫోల్డ్ చేసి కుడి కాలు పాదం ఎడమ మోకాలు పక్కనే ఉండాలి. ఇప్పుడు కుడి చేతిని వెనక్కి సపోర్ట్ గా తీసుకోండి స్పైన్ కి, ఎందుకంటే ఇలా వెనక్కి ఎక్కువ పడదు, కొంచెం స్పైన్ స్ట్రైట్ ఉంచా ప్రయత్నించాలి. ఓకేనా? స్టెప్ 1 కుడి కాలు ఫోల్డ్ చేయాలి. స్టెప్ 2 కుడి చేతిని వెనక్కి తీసుకోవాలి. స్టెప్ 3 ఎడమ చేతిని పైకి రైట్ చేసి కుడి కాలుకి కుడి వైపుగా అందిన వాడు కుడి కాలు వైపు పట్టుకోవచ్చు. స్టెప్ 4 వెనక్కి చూడాలి, కుడి చేతి వైపు, వెనక ఏ చేతితో అటువైపు బాడీ ఫేస్ చేయాలి. శ్వాసక్రియను ఆఫ్ చేయొద్దు, న్యాచురల్ బ్రీతింగ్. స్టెప్ 5 ఎడమ చేతిని రిలీజ్ చేయాలి. స్టెప్ 6 ముందు తిప్పాలి బాడీ. స్టెప్ 7 కాలు స్ట్రైట్ గా చేసి స్టెప్ 8 కుడి చేతిని కూడా రిలీజ్ చేయాలి. ఇప్పుడు మనం సెల్ఫ్ కాంప్లిమెంటరీ చేద్దాం. ఇక్కడ కాంప్లిమెంటరీ అంటే కొన్ని సెంటర్స్ లో కౌంటర్ పోస్చర్ అంటారు, ఆపోజిట్ ఆసనం అంటారు. మనం ఒక స్పెసిఫిక్ టెర్మినాలజీ కాంప్లిమెంటరీ అనాలి. కాంప్లిమెంటరీ ఇందులో మనకి 2 ఉంటాయి, సెల్ఫ్ కాంప్లిమెంటరీ, కాంప్లిమెంటరీ. సెల్ఫ్ కాంప్లిమెంటరీ అంటే చూడటానికి ఒకేలా ఉంటాయి ఆసన అండ్ సెల్ఫ్ కాంప్లిమెంటరీ ఆసన. చూడటానికి కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంటే దాన్ని కాంప్లిమెంటరీ అంటాం. ఇప్పుడు మనం చేసేది సెల్ఫ్ కాంప్లిమెంటరీ. కుడి కాలుతో చేసాం కదా, ఎడమ కాలుతో 1 ఎడమ కాలు ఫోల్డ్ చేసి 2 ఎడమ చేతిని వెనక్కి సపోర్ట్ గా తీసుకొని 3 కుడి చేతిని పైకి రైట్ చేసి 4 3 రైట్ చేసి ఇలా పట్టుకోవాలి. ఎడమ కాలు వేలు పట్టుకోవాలి. అంతరవాడు జస్ట్ ఇలా ఉంచినా చాలు హ్యాండ్. 4 వెనక్కి చూడాలి. ఇప్పుడు చూడండి, కుడి వైపు చేసినా ఎడమ వైపు నుంచి చేసినా ఈ ఆసన చూడటానికి ఒకేలా ఉంటుంది కనుక దీన్ని సెల్ఫ్ కాంప్లిమెంటరీ అంటాం. చూడటానికి ఒకేలా లేకపోతే అప్పుడు కాంప్లిమెంటరీ అంటాం. వెనక్కి చూడాలి. ఇది మనకి మధుమేహం, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా మంచి ప్రాక్టీస్. మనం ఎంత ట్విస్ట్ అవ్వగలిగితే అంత మంచిది. ప్యాంక్రియాస్ యాక్టివేట్ అవుతుంది. శ్వాసను ఆఫ్ చేయదు, సహజమైన శ్వాస తీసుకొని వదులుతూ ఉండాలి. మినిమం 30 సెకండ్స్ ఉండడానికి ప్రయత్నించాలి. అలా డే బై డే టైం పెంచుకుంటూ ఉండాలి. 5 రైట్ హ్యాండ్ రిలీజ్. 6 బాడీ ముందుకు తిప్పి. 7 లెఫ్ట్ లెగ్ రిలీజ్. 8 హ్యాండ్ కూడా రిలీజ్. ఇప్పుడు రిలాక్సింగ్ శిథిల దండాసన. ఆసన చేసేటప్పుడు దండాసనాలు ఉండాలి, రిలాక్స్ చేసినప్పుడు శిథిల దండాసన. 2 కాళ్ళ మధ్య గ్యాప్ ఉండి చేతులు వెనక్కి తీసుకొని మెడ భాగాన్ని బ్యాక్ హ్యాండ్ చేసి రిలాక్స్. విశ్రాంతి తీసుకునేటప్పుడు శ్వాసక్రియని కానీ హృదయ స్పందన కానీ లేదా ఏ సాధన అయితే చేశామో ఆ సాధన ప్రభావం శరీరంలో ఏ ఏ భాగాల మీద ఉంటుందో ఆ భాగాలనే తెలుసుకుంటూ ఉంటాం. స్లోలీ కమ్ అప్. నెక్స్ట్ ఇంకొక ఆసన చూద్దాం. ఊష్ట్రాసన. ఊష్ట్రాసన 1 కుడి కాలు వెనక్కి మడవాలి. 2 ఎడమ కాలు వెనక్కి మడవాలి. 3 మోకాళ్ళ మీద నిల్చొని, మోకాళ్ళ మీద నిల్చొని 2 మోకాళ్ళ మీద కొద్ది గ్యాప్ ఉండాలి. 2 పాదాలు కూడా మోకాళ్ళకి స్ట్రైట్ గా ఉండాలి. 3 4 కుడి చేతితో కుడి పాదాన్ని
ఎడమ చేతితో ఎడమ పాదాన్ని పట్టుకొని అబ్డామిన్ ముందుకు పుష్ చేయాలి. నెక్ ని బ్యాక్ హ్యాంగ్ చేయాలి. ఇది కూడా మీ ఫ్లెక్సిబిలిటీని బట్టి చేయండి. ఇలా ఫుల్ ఉష్ట్రాసన చేయలేని వాళ్ళు అర్ధ ఉష్ట్రాసన 2 చేతులు నడుము దగ్గర తీసుకొని ఇలా వెనక్కి బెండ్ చేయొచ్చు. ఇది థైరాయిడ్ సమస్య ఉన్న వాళ్ళకి మంచి ప్రాక్టీస్, నడుము నొప్పి ఉన్న వాళ్ళకి తగ్గడానికి మంచిది, బ్రీతింగ్ సమస్యలు ఉన్న వాళ్ళకి మంచి ప్రాక్టీస్, అబ్డామినల్ ఫ్యాట్ తగ్గుతుంది, లెగ్స్ స్ట్రెంథెన్ అవుతాయి, అప్పర్ పార్ట్ మొత్తం టోన్ అప్ అవుతుంది. 5 హ్యాండ్స్ రిలీజ్ చేసి 6 కూర్చోవాలి. 7 1 లెగ్ రిలీజ్. 8 అనదర్ లెగ్ రిలీజ్. నెక్స్ట్ 2 కాళ్ళ మధ్య గ్యాప్ ఇచ్చి 2 చేతులు వెనక్కి తీసుకొని శిథిల దండాసనాలు విశ్రాంతి. ఇప్పుడు మనం దీనికి కాంప్లిమెంటరీ ఆసన చేద్దాం. ఇందాక ఏం చేసాం? సెల్ఫ్ కాంప్లిమెంటరీ, చూడడానికి ఒకేలా ఉంది. ఇప్పుడు కాంప్లిమెంటరీ, చూడడానికి ఒకేలా ఉండదు, కంప్లీట్ గా ఆసన డిఫరెంట్ గా ఉంటుంది. 1 రైట్ లెగ్ వెనక్కి ఫోల్డ్, 2 లెఫ్ట్ లెగ్ కూడా వెనక్కి ఫోల్డ్ చేసి శశాంకాసన కాంప్లిమెంటరీ. పశ్చిమోత్తానాసన కూడా చేయొచ్చు. ప్రతిదానికి కొన్నిటికి 2-3 కాంప్లిమెంటరీ ఆసనాలు ఉంటాయి, కొన్నిటికి ఉండవు. 3 హ్యాండ్స్ అప్. 4 ఫార్వర్డ్ బెండింగ్. ఇప్పుడు చూసారా, ఉష్ట్రాసన వెనక్కి బెండ్ చేసాం, ఇది ముందుకు బెండ్ చేసాం, కాబట్టి కాంప్లిమెంటరీ అనాలి. చూడటానికి ఒకేలా లేదు, ఒకేలా ఉంటే సెల్ఫ్ కాంప్లిమెంటరీ. Natural breath. Five hands up. 6 hands down. 7 one leg release. 8 another leg release. Then relax few seconds in Shitala Dandasana. Sit right properly. ఇక్కడ మీకు కొన్ని సందేహాలు వస్తూ ఉంటాయి. ఏంటంటే అవి నేను ఏ ప్రాక్టీస్ చేసినా కానీ తర్వాత రిలాక్సేషన్ అని చెప్తున్నాను కొంత సమయం. కానీ అలా రిలాక్సేషన్ అన్ని ప్లేసెస్ లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ రిలాక్సేషన్ అనేది చాలా అవసరం. ఎందుకంటే మనం ఏది చేసినా నేచర్, ప్రకృతికి రిలేటెడ్ గానే చేయాలి, ప్రకృతికి అగెనెస్ట్ గా చేయొద్దు. ప్రకృతి యొక్క నియమాలు, ప్రకృతి యొక్క ధర్మాలు ఏవైతే ఉన్నాయో ప్రకృతిలో భాగమైన మనలో కూడా అవే నియమాలు, అవే ధర్మాలు ఉంటాయి, అవి మనం పాటించాలి. అంటే చూడండి, ప్రకృతి నియమం ఏంటి? పగలంతా మనం పనిచేస్తాం, యాక్టివ్ అవుతాం, నైట్ రిలాక్స్ అవుతాం, తింటాం, డైజెషన్ అవుతుంది, మళ్ళీ తింటాం, డైజెషన్ అవుతుంది, డే నైట్, పుట్టడం చనిపోవటం, పుట్టడం చనిపోవటం. అంటే చూడండి, ఇలా ప్రతిదీ ఒక సైక్లిక్ వేలో ఉంటుంది, సైక్లిక్ వే రిపీట్ అవుతూ సైక్లిక్ వేలో ఉంటుంది. సో మన ప్రాక్టీస్ కూడా సేమ్ ప్రకృతి నియమాలకు అనుగుణంగా ఉండాలి. డే అంతా పని చేసి యాక్టివ్ అవుతాం, నైట్ రిలాక్స్ అవుతాం. అలానే ఒక సాధన చేసి యాక్టివ్ అవ్వాలి, కొంచెం రిలాక్స్ అవ్వాలి, మళ్ళీ యాక్టివ్ అవ్వాలి, కొంచెం రిలాక్స్ అవ్వాలి. నిల్చొని ఉంటాం చాలా టైం వరకు, యాక్టివ్, కూర్చోవాలనిపిస్తుంది, రిలాక్సేషన్, అదే కాంప్లిమెంటరీ. కౌంటర్ ఆసన ఎందుకు చేస్తామంటే అందుకని మనం ఏ సాధన చేసినా యాక్టివేషన్ జరగాలి, రిలాక్సేషన్ జరగాలి, యాక్టివేషన్, రిలాక్సేషన్. ఆ ప్రకృతి నియమానికి అనుగుణంగా మనం సాధన చేస్తే మన బాడీ మంచిగా ఎక్కువ నాడు వర్క్ అవుతుంది, ఇంకా హెల్తీగా ఉంటుంది. అలా కాకుండా డే అంతా పనిచేసి, నైట్ అంతా పనిచేసి, మళ్ళీ డే ఇలా కంటిన్యూగా చేస్తూ ఉంటే ఎంత టైం చేయగలం? టైర్డ్ అయిపోతాం. డే పని చేసి నైట్ రిలాక్స్ చేసుకొని ఇలా చేస్తే ఎంత పని అయినా ఎప్పటికైనా చేయగలం. కానీ తొందరగా అవ్వాలని చెప్పి కంటిన్యూగా చేస్తే ఏమవుతుంది? అసలు ముందు మనమే ఉంటాం. అందుకని ఈ సైక్లిక్ వేలో అందుకు నేను రిలాక్సేషన్ ఇస్తూ ఉంటాను. అది చాలా అవసరం మనకి బాడీకి.
ఓకే, ఇప్పుడు మనం ప్రాణాయామ చేద్దాం. స్పైన్ అంటే నెక్స్ట్ రైట్, వెన్నెముక నిటారుగా ఉంచి కూర్చోవాలి. నిటారుగా ఉంచాలి కానీ స్టిఫ్ గా ఉంచొద్దు. నెక్ కూడా స్ట్రైట్ ఉండాలి కానీ నెక్ మజిల్స్ ఫ్రీగా ఉండాలి. ప్రాణాయామాస్కి ముందు ప్రిపరేటరీ ప్రాణాయామ కపాలభాతి క్రియ చేద్దాం. నేను ఈరోజు మీకు కొంచెం థియరీ చెప్పాను కాబట్టి అందులోనే రిలాక్సేషన్ ఇచ్చాను. మామూలుగా అయితే సూర్య నమస్కారాలు, యోగాసనాలు అయిన తర్వాత శవాసనాలు పడుకొని రిలాక్స్ అయ్యి మనసంతా బాడీ అంతా శాంతంగా కూల్గా అయిన తర్వాత ప్రాణాయామాలు చేస్తే ఎక్కువ ఫలితాలు ఉంటాయి. నేను ఈరోజు ఎలాగో కొంత థియరీ కాన్సెప్ట్ చెప్పాను కాబట్టి ఆ శవాసనాలు రిలాక్సేషన్ అనేది చెప్పలేదు. కపాలభాతి క్రియ, స్పైన్ నెక్స్ట్ రైట్. ఫస్ట్ 30 కౌంట్స్ చేద్దాం. ఫోర్స్ఫుల్ గా బ్రీత్ అవుట్, అబ్డామిన్ ఫ్లాపింగ్. సో అది ఎలా టెస్ట్ చేసుకోంటే ఫస్ట్ అన్ని మర్చిపోండి. చేతిని ఇలా ముక్కు దగ్గర ఉంచుకొని స్పీడ్ గా శ్వాస వదలండి. ఆ వదిలిన శ్వాస చేతికి ఫోర్స్ఫుల్ గా తగులుతుందా లేదా అనేది టెస్ట్ చేసుకోవాలి. ఓకే, తగులుతుంది అనుకున్న తర్వాత రెండో చేతిని పొట్ట మీద ఉంచాలి. శ్వాస చేతికి తగలగానే పొట్ట లోపలికి వెళ్ళాలి. ఓకే, ఇక్కడ శ్వాస తగిలింది, చేయి లోపలికి వెళ్ళింది. అంతే కదా, లోపల ఉన్న గాలి బయటకు వచ్చిందంటే పొట్ట లోపలికి వెళ్తుంది. గాలి లోపలికి వెళ్ళినప్పుడు పొట్ట ముందుకి. సింక్రనైజ్ అవ్వాలి. బ్రీత్ అవుట్, అబ్డామిన్ ఫ్లాపింగ్ ఒకేసారి సింక్రనైజ్ అవుతూ ఉండాలి. అలా చేయగలిగినప్పుడు ఇంకా హ్యాండ్స్ రిలీజ్ చేసి ఓన్లీ బ్రీత్ అవుట్, ఫోర్స్ఫుల్ గా బ్రీత్ అవుట్, శ్వాస మాత్రమే వదలాలి. శ్వాస తీసుకోవటం బై డిఫాల్ట్ గా జరుగుతుంది. ఓన్లీ బ్రీత్ అవుట్. ఓకే, మొదటి రౌండ్ లో 30 సార్లు చేయాలి నిమిషానికి. అలా 30 కౌంట్స్ అని కంప్లీట్ గా ప్రాపర్ గా చేసిన వాళ్ళు ఏంటంటే కపాలభాతి అవగానే కేవల కుంభక అనే ఒక స్థితిని మనం ఫీల్ అవ్వగలగాలి. కేవల కుంభక అంటే శ్వాస తీసుకోవటం వదలటం ఏమీ జరగవు. ఇక్కడ కుంభకాలు ఏం చెప్తాము, శ్వాస తీసుకొని దాన్ని అలానే హోల్డ్ చేస్తే అంతర కుంభకం అంటాము. శ్వాస వదిలి అలానే హోల్డ్ చేస్తే బాహ్య కుంభకము అంటాము. ఇది కేవల కుంభకం. శ్వాస తీసుకోము వదలము, ఆ రెండు జరగవు, అలా బ్లాంక్ గా ఉంటాం. ఆ కేవల కుంభక దశని మనం ఫీల్ అవ్వగలగాలి ఆఫ్టర్ కపాలభాతి. ఇప్పుడు సెకండ్ రౌండ్ తర్వాత టెస్ట్ చేసుకోండి. కపాలభాతి అవగానే కొద్ది సెకండ్ల పాటు మనం ఇన్హలేషన్ ఎక్సలేషన్ జరగని స్టేజ్కి వెళ్తాం. కపాలభాతి చేసేటప్పుడు లిటిల్ బిట్ స్మైలీ ఫేస్ ఉండాలి. ఫేస్ మజిల్స్ బిగించొద్దు, కంప్రెషన్ చేయొద్దు, ఎక్కువ బాడీ మూమెంట్స్ కూడా ఉండొద్దు. ఓకే, సెకండ్ రౌండ్ 30 కౌంట్స్. ఇక్కడ ఇంకోటి గుర్తుంచుకోవాల్సింది, నేను కేవల కుంభక అని చెప్పాను కదా, ఇన్హలేషన్ ఎక్సలేషన్ జరగదని. సో అలా కావాలని మీరు ప్రాక్టీస్ అవగానే కావాలని శ్వాస తీసుకోవటం వదలటం చేయకుండా ఉండొద్దు. అది బై డిఫాల్ట్ గా జరగాలి, న్యాచురల్ గా జరగాలి, జరుగుతుంది కూడా మనం అలా ప్రాక్టీస్ చేస్తే. ఇప్పుడు ఫోర్త్ రౌండ్ 40 కౌంట్స్. ఇక్కడ లిమిటేషన్స్ ఎవరెవరు చేయొద్దంటే హై బీపీ, హార్ట్ ప్రాబ్లమ్స్, సివియర్ గా బ్యాక్ పెయిన్, హెర్నియా, అబ్డామినల్ సర్జరీస్ ఇలాంటివి ఉన్న వాళ్ళు ఈ కపాలభాతి చేయకపోవడం చాలా మంచిది. ఇప్పుడు థర్డ్ రౌండ్ 40 కౌంట్స్. సాధన చేసుకునేటప్పుడు సాధకులు కొత్తలో 30, 30, 40 ఈ కౌంట్స్ సరిపోతాయి.
ఎందుకంటే అంతకన్నా ఎక్కువ చేస్తే తెలియకుండా మనలో ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే కొంచెం డేంజర్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని హెల్త్ మెయింటైన్ చేయడానికైతే 30, 40 సరిపోతాయి. ఓకేనా? 40 కౌంట్స్. ఫైన్. నెక్స్ట్ రైట్. లిటిల్ బిట్ స్మైలీ ఫేస్. ఓకే. కపాలభాతికి ముందు, కపాలభాతి తర్వాత మీరు డైలాగ్ చెక్ చేసుకోండి. బోత్ నాస్ట్రిల్స్ లో వన్ నాస్ట్రిల్ అనేది కొంచెం బ్లాక్ అయి ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఒక నాస్ట్రిల్ అనేది కొంచెం ఫ్రీగా ఉంటుంది. శ్వాస ఈజీగా జరుగుతుంది. అలాంటి టైంలో మనం మామూలు ప్రాణాయామాస్ చేస్తే ఎక్కువ రిజల్ట్స్ పొందలేము. ఈ కపాలభాతి తర్వాత చూడండి, బోత్ నాస్ట్రిల్స్ ఆ బ్లాకేజ్ తగ్గి 2 ఇంచుమించు ఒకేలాగా ఫ్రీగా వర్క్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు మనం ప్రాణాయామ సాధన చేస్తే ఎక్కువ ఫలితాలు పొందొచ్చు. ఇప్పుడు మనం నాడీ శుద్ధి ప్రాణాయామ చేద్దాం. లెఫ్ట్ హ్యాండ్ చిన్ముద్ర, ఎడమ చేతి చిన్ముద్ర. చూపుడు వేలు మధ్య వేలు మడవాలి, ఫోల్డ్ చేసి ఈ టిప్స్ టచ్ అవ్వాలి. మనకి ఎంత అవేర్నెస్ రావాలంటే ఈ టిప్స్ టచ్ అవ్వగానే మనం మన పల్స్ తెలుసుకోగలగాలి. అంతా మనం ఎరుకని పెంచుకోవాలి. లెఫ్ట్ హ్యాండ్ చిన్ముద్రలో ఉంచి ఇలా మోకాలు మీద ఉంచాలి. రైట్ హ్యాండ్ నాసికా ముద్ర, చూపుడు వేలు మధ్య వేలు మడిచి మిగతా 3 వేలు స్ట్రైట్ గా ఉండాలి. వెన్నుముక నిటారుగా ఉంచి లిటిల్ బిట్ స్మైలీ ఫేస్. కుడి చేతి బొటన వేలుతో కుడి ముక్కు మూసి ఎడమ ముక్కుతో శ్వాస తీసుకోవాలి. ఎప్పుడైనా ఎడమ ముక్కుతో స్టార్ట్ చేయాలి. ఇన్హలేషన్ తో స్టార్ట్ చేయాలి. అంటే కంప్లీట్ ఎక్సలేషన్ లో ఉండాలి. ఎడమ ముక్కుతో శ్వాస తీసుకొని ఉంగరపు వేలుతో ఎడమ ముక్కు మూసి కుడి ముక్కుతో శ్వాస వదలాలి. మళ్ళీ కుడి ముక్కుతోనే తీసుకోవాలి. కుడి ముక్కు మూసి ఎడమ ముక్కుతో శ్వాస వదలాలి. సింపుల్ గా కుడి ముక్కుతో తీసుకున్నాము, ఎడమ ముక్కుతో తీసుకున్నాము, కుడి ముక్కుతో వదిలాము. మళ్ళీ కుడి ముక్కుతో తీసుకొని ఎడమ ముక్కుతో వదిలాము. అది 1 రౌండ్. లెఫ్ట్ నాస్ట్రిల్ తో ఇన్హేల్, రైట్ తో ఎక్సేల్, రైట్ తో ఇన్హేల్, లెఫ్ట్ తో ఎక్సేల్. అది 1 రౌండ్. ఇంకొక పాయింట్, ఎడమ ముక్కుతో తీసుకొని కుడి ముక్కుతో వదిలాం కదా, మళ్ళీ వదిలిన ముక్కుతోనే తీసుకోవాలి. తీసుకున్న ముక్కుతో వదలొద్దు. తీసుకొని ఇటు వదిలాము, వదిలిన ముక్కుతోనే తీసుకోవాలి. వెన్నుముక నిటారుగా ఉంచి కుడి ముక్కు మూసి ఎడమ ముక్కుతో శ్వాస తీసుకోవాలి. రింగ్ ఫింగర్ తో లెఫ్ట్ నాస్ట్రిల్ క్లోజ్, రైట్ నాస్ట్రిల్ తో ఎక్సేల్, రైట్ తోనే ఇన్హేల్, లెఫ్ట్ తో ఎక్సేల్. కపాలభాతిలో సౌండ్ చేస్తూ చేస్తాం. ఇందులో అస్సలు సౌండ్ రాకుండా చేయడానికి ప్రయత్నించండి. అంటే కొద్ది కోల్డ్, కాఫ్, బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటే కొంచెం సౌండ్ వస్తుంది. లేని వాళ్ళు అస్సలు సౌండ్ లేకుండా చేయాలి. ఇక్కడ సౌండ్ లేకుండా చేయడం అంటే నెమ్మదిగా ఎక్కువ శ్వాస తీసుకోవడం, నెమ్మదిగా పూర్తిగా వదలడం. సాధ్యమైనంత వరకు స్లోగా ఎక్కువ శ్వాస తీసుకుంటూ శరీరంలోని ప్రతి అణువుకి ఆక్సిజన్ అందించాలి. స్లోగా పూర్తిగా శ్వాస వదులుతూ కార్బన్ డయాక్సైడ్ అంతా బయటకు పంపించాలి. Slowly, deeply inhale.
Slowly, completely exhale. అలా 9 రౌండ్స్ 9 సార్లు చేయొచ్చు. ఇంకా ఎక్కువ సమయం ఉన్న వాళ్ళు 27 రౌండ్స్ వరకు చేయొచ్చు. 27 రౌండ్స్ వరకు. నెక్స్ట్ వన్ ఈస్ భ్రామరి ప్రాణాయామ. భ్రామరి ప్రాణాయామాలు మనకి 2 రకాలు ఉంటాయి. మొదటి రకం కొంచెం సింపుల్ గా అందరూ చేసే విధంగా ఉంటుంది. రెండవది షణ్ముఖి ముద్రలో చేస్తాము. ఆ రెండవది కొంచెం కష్టం అనిపిస్తుంది. అది చేసే ముందు మొదటి రకం ప్రాక్టీస్ కొన్నాళ్ళ పాటు చేస్తే రెండో రకం ప్రాక్టీస్ అనేది ఈజీగా చేయగలుగుతాం. ఇప్పుడు మనం మొదటి రకం ప్రాక్టీస్ చూద్దాం. వెన్నెముక నిటారుగా ఉంచి కూర్చొని మౌత్ ఓపెన్ చేసి నాలుకని పై పళ్ళ దగ్గర లోపల వైపు చిగురుగా టచ్ చేసి ఉంచాలి. అప్పర్ పాలెట్ పై పళ్ళ దగ్గర లోపల వైపు చిగురికి నాలుక టచ్ చేసి మౌత్ క్లోజ్ చేయాలి. టీత్ క్లోజ్, మౌత్ అండ్ టీత్ క్లోజ్ లో ఉండాలి. బట్ నాలుక మాత్రం పై పళ్ళ దగ్గర లోపల వైపు చిగుళ్ళకి టచ్ అవుతూ ఉండాలి. అలా టచ్ చేసి ఉంచి దీర్ఘంగా శ్వాస తీసుకోవాలి. శ్వాస వదులుతూ తేనెటీగ ఎలా అయితే సౌండ్ చేస్తుందో ఆ తేనెటీగ లాగా మనం సౌండ్ చేయాలి. దీర్ఘంగా శ్వాస తీసుకొని అలా సౌండ్ చేయాలి. ఫేస్ మజిల్స్ ఫ్రీగా ఉండాలి. నాలుక పైన టచ్ అయినప్పుడు ఇలా సౌండ్ చేస్తే తల భాగం మొత్తం వైబ్రేషన్స్ జరుగుతాయి. ఆ వైబ్రేషన్స్ జరిగేలా మనకు సాధన చేయాలి. ఓకే, 9 సార్లు చేద్దాం. దీర్ఘంగా శ్వాస తీసుకొని కొద్ది సమయం పాటు తల భాగంలో జరిగిన వైబ్రేషన్స్ ని గమనిస్తూ ఉండాలి. హెడ్ రీజియన్ లో జరిగిన వైబ్రేషన్స్ గమనిస్తూ ఉండాలి.
తల భాగం మొత్తం వైబ్రేట్ అవుతుంది, యాక్టివ్ అవుతుంది. హెడ్ రీజియన్‌లో మజిల్స్ అన్నీ యాక్టివ్ అవుతాయి. అలా యాక్టివ్ అయినప్పుడు మనకి జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది. మతిమరుపు రాదు. ఎవరికైతే వినికిడి సమస్యలు ఉంటాయో అవి తగ్గుతాయి. కామన్‌గా వయసు పెరిగే కొద్దీ మతిమరుపు, వినికిడి సమస్యలు పెరుగుతూ ఉంటాయి కదా! ఈ భ్రామరి సాధన చేస్తే ఆ సమస్యల నుంచి మనం బయటపడవచ్చు. ఎడాప్ట్ నమస్కార ముద్ర, 2 చేతులు నమస్కార ముద్ర జోడించి ముగింపు ప్రార్థన. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కచ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతిః. కనురెప్పలు ఆర్పుతూ నెమ్మదిగా కళ్ళు తెరిచి మొదటిగా మిమ్మల్ని మీరు చూసుకోవాలి. ఇక్కడ చాలా మంది ఏం చేస్తుంటారంటే యోగా కంప్లీట్ అవ్వగానే హ్యాండ్స్ ఇలా రబ్ చేసి ఇలా ఫేస్ కి, ఐస్ కి అప్లై చేస్తూ ఉంటారు. అది ధ్యానం చేసినప్పుడు లేదా కొద్ది సమయం ఎక్కువ కళ్ళు మూసుకున్నప్పుడు అలా చేయొచ్చు, కానీ యోగా తర్వాత చేయొద్దు. ఎందుకు చేయొద్దంటే యోగా చేసేటప్పుడు మనం హ్యాండ్స్ అక్కడ ఇక్కడ ఎవరిని టచ్ చేస్తూ ఉంటాము, స్వెట్టింగ్ వస్తుంది, ఇంకా డస్ట్ అంతా హ్యాండ్స్ ఉంటుంది. అలా టచ్ చేసినప్పుడు మనకు ఆ డస్ట్ అయ్యే అవకాశం ఉంది. అందుకని అది చేయకపోవడమే మంచిది. ఇంకా ఈ క్లాసెస్ నేను స్టార్టింగ్ కాబట్టి కొంచెం కొంతమందికి స్లో అనిపిస్తుంటుంది, ఎవరైతే డైలీ ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకి. కానీ కొత్తగా ప్రాక్టీస్ చేసే వాళ్ళు అన్ని క్యాచ్ చేయలేరు కాబట్టి నేను కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ చెప్తున్నాను. ఇలా ఇంకో 2, 3 రోజుల తర్వాత క్లాస్ కొంచెం స్పీడ్ చేస్తాను నేను. అప్పటి వరకు అందరూ అడ్జస్ట్ చేసుకొని విని ఈ సాధన డైలీ ప్రాక్టీస్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్‌కి కూడా చెప్పండి. ఇదొక మంచి అవకాశం. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోండి. డైలీ 6:30-7:30 ఆర్ 7:40 వరకు ఇలా ప్రాక్టీస్ క్లాస్ ఉంటుంది. రేపు కూడా ఉంటుంది. రేపు సండే అని మీరు హాలిడే అని ఏమి ఉండదు. రేపు కూడా ప్రాక్టీస్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళంతా వచ్చి ప్రాక్టీస్ చేయాలి. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే నేను లింక్స్ ఏం పంపించిన అవసరం లేదు. మీరు 6:30 కల్లా మీ యూట్యూబ్ ఓపెన్ చేయగానే మీకు ఒక పైన అలర్ట్ వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే లైవ్‌లోకి వస్తారు. లేదా ఒక వీడియో వస్తుంది. ఆగష్టాంగ యోగా లైవ్‌లో ఉన్నట్టు. దాన్ని మీరు క్లిక్ చేసినా గాని మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకేనా? ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.